ఇక్కడ మనం 3వ తరగతి మనం మన పరిసరాల గురించి చూస్తున్నాం. మనం మన పరిసరాలు అనే పేరుతో సైన్స్ ప్రాథమిక స్థాయి లోపల వెలువరించారు పుస్తకాన్ని. ఉన్నత స్థాయిలో విజ్ఞాన సాంఘిక శాస్త్రాలుగా మారుతాయన్నట్టు. అయితే పరిసరాల గురించి, పరిసరాల ద్వారా, పరిసరాల కొరకై నేర్చుకుంటని ఏర్పాటు చేసి తయారు చేశారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 ఇతివృత్తాధారంగా ఈ పాఠ్యపుస్తకం తయారు చేయడం జరిగింది. అయితే 3వ తరగతి పాఠ్యపుస్తకంలో 4 FAలకు అనుగుణంగా 4 భాగాలుగా 16 పాఠ్యాంశాలను విభజించడం జరిగింది. అయితే టోటల్గా మనకి 16 లెసన్స్ ఉంటాయి. సో దీనిలో FA1లో 4 పాఠాలు, FA2లో 4 పాఠాలు, FA3లో 5 పాఠాలు, FA4లో 3 పాఠాలు ఉంటాయన్నట్టు. అయితే ఇక్కడ మన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఈ పాఠ్యపుస్తకం ముఖ్యంగా పిల్లల్లో ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఈ పాఠ్యపుస్తకంలో మనం నేర్చుకున్నవి అనే శీర్షికలో పునశ్చరణ ఉద్దేశితమై అంశాలు పొందుపరచడం జరిగింది. అయితే కీలక పదాలు అనే శీర్షికతో పాఠంలోని ముఖ్యాంశాలను పొందుపరిచారు. అయితే ఇక్కడ స్వీయ మూల్యాంకనం అనే ఉద్దేశితమై నేనివి చేయగలనా అనే విభాగాన్ని పొందుపరచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తరగతి గదిలోని పిల్లలందరిలో 80% పిల్లలు అంశాలను సరిగ్గా విని అర్థం చేసుకుంటేనే తదుపరి పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు పిల్లలకు బోధించాలి. ఇక్కడ చూసుకుంటే CC ప్యాటర్న్లో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఈ ప్రాసెస్ చూసుకుంటే FA, SA అని 2 ఉంటాయి. FAలు మనకి 4 ఉంటాయి. FA1, FA2, FA3, FA4. FA1 మనకి జూలైలో జరుగుతుంది అన్నట్టు, FA2 సెప్టెంబర్లో, FA3 డిసెంబర్లో జరుగుతుంది, FA4 అనేది ఫిబ్రవరిలో జరుగుతుంది. తర్వాత SA చూసుకుంటే SA1, SA2 అని 2 ఉంటాయి. SA1 అక్టోబర్, సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. SA2 మార్చ్, ఏప్రిల్లో జరుగుతుంది. ఓకేనా. సో కుటుంబం అనే పాఠం చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఒకే ఇంటిలో ఉండే సభ్యులందరినీ కలిపి కుటుంబం అంటారు. కుటుంబం నుంచి కింది కారణాలతో కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఇతర ప్రదేశాలకు వలస నివాసితార్థంగా వెళ్తారు. ఆ అంశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగం, చదువు, ఆస్తులు పంచుకోవడం, ఇళ్ల ప్రదేశం నివసించుటకు సరిపోకపోతే ఈ అన్ని కారణాల వల్ల కుటుంబం వలసపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వంశవృక్షం. అయితే కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల పూర్తి వివరాలతో రాసిన పట్టికని వంశవృక్షం అంటారు. ఈ కుటుంబ చరిత్రలో చూసుకుంటే కుటుంబానికి ఉండే చరిత్ర, పుట్టుపూర్వతరాలు దాని లోపల ఉంటాయి. సో దీనిలో మీరు చూసుకుంటే డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటారు. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. సో లూయి బ్రెయిలీ అనే అతను భాషావేత్త కళ్ళు లేనివారు చదవడానికి బ్రెయిలీ లిపిని కనుక్కోవడం జరిగింది. ఇతను ఫ్రెంచి దేశస్థుడు. సో పెద్దలు చేసే వివిధ రకాల పనుల వల్ల ప్రతి కుటుంబానికి ఆదాయం వస్తుంది. కుటుంబంలో జరిగే వివిధ రకాలైనటువంటి పనుల్లో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా పనులు సులభతరం అవుతాయి. ఒకరికొకరిపై ప్రేమ, అభిమానం పెరుగుతాయి. మేము ఉన్నాము అనే భావన కలుగుతుంది. గ్రామాల్లో అనేక వృత్తులు చేయవారు ఉంటారు. వృత్తి అంటే ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనిని వృత్తి అని చెప్తాం. అయితే చదువుకోవడం పిల్లల హక్కు, చదివించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కమ్మరి, కుమ్మరి ఈ రెండిట్లో తేడా ఉంటాయి. కమ్మరి అంటే ఇనుప వస్తువులను తయారు చేసేవాడు, కుమ్మరి అంటే మట్టి పాత్రలు చేసేవాడు అంటారు. సో ఆటలు, క్రీడాకారులు చూసుకున్నట్లయితే టెన్నిస్ ఆడేవాళ్ళు సానియా మిర్జా, లియాండర్ పేస్. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు సైనా నెహ్వాల్, PV సింధు. బాక్సింగ్ ఆడేవాళ్ళు మేరీ కోమ్, విజేందర్ సింగ్. రన్నింగ్ ఆడేవాళ్ళు PT ఉషా, గగన్ నారంగ్ షూటింగ్ చేసుకుంటారు. చెస్ చేసేవాళ్ళు అంటే చెస్ ఆడేవాళ్ళ లోపల విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి చాలా ఫేమస్. తర్వాత లేడీ క్రికెటర్స్ చూసుకుంటే మిథాలీ రాజ్ అనే ఆమె చాలా బాగా ఫేమస్. ఓకేనా ఫ్రెండ్స్. సో క్రీడల్లో చూసుకుంటే ఆటలో రకాలు చూసుకుంటే ఒక్కరే ఆడేవి, ఇద్దరు ఆడేవి, ఎక్కువ మంది కలిసి ఆడేవి అని 3 రకాలు ఉంటాయి. ఆటల్లో ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి అని 2 రకాలు ఉంటాయి. సో పూర్వకాలంలో ఆడే ఆటలు ఓమనగుంటలు, అచ్చనగిల్లలు అంటారు. సో ప్రస్తుతం ఆడేవి చూసుకుంటే కబడ్డీ, తొక్కుడు బిళ్ళ, ఖోఖో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, స్నేహం పెరుగుతుంది. ఓకేనా. ఆటల్లో ఆట వస్తువులు అవసరం ఉన్నవి, ఆట వస్తువులు అవసరం లేనివని 2 రకాలుగా ఉంటాయి. ఇది మనకి ఆటల గురించి చిన్న చిరునామా డీటెయిల్స్. ఆటలు ఆడడంలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలి. గెలిచిన వారిని ప్రశంసించే గుణం క్రీడాస్ఫూర్తి అంటారు. దీన్ని పెంపొందించుకోవాలి. ఆటలు ఆడేటప్పుడు వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు
తప్పకుండా పాటించాలి. అంటే అసభ్యకరంగా ఎవరైనా శరీర భాగాలను తాకితే ఉపాధ్యాయునితో చెప్పడం ఇట్లాంటివి అన్నట్టు. చెడుగుడు అని తెలుగులో అంటారు, దీన్ని కబడ్డీ అనే ఆటని. గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఫౌల్ అనే ఆటను ఆడతారు. నవంబర్ 14న బాలల దినోత్సవం, దీన్ని నెహ్రూ జన్మదినం అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్. జంతువుల్లో చూసుకుంటే 3 రకాలు ఉంటాయి. నీటిలో నివసించేవి, బయట నివసించేవి. నీటిలో బయట 2 రకాలుగా నివసించేవి. సో నీటిలో నివసించేవి చేపలు, బయట నివసించేవి కప్పలు, మొసళ్ళు, తాబేళ్ళు. నీటిలో బయట 2 కలిసి నివసించేవి కప్పలు, ఎండ్రకాయలు, మొసళ్ళు, తాబేళ్ళు. అకార్డింగ్ టు బుక్ చూసుకుంటే ఈ జంతువులు నివసించే స్థలాలు చూసుకుంటే కుందేలు బొరియలో నివసిస్తుంది, కోతి చెట్లపైన కొమ్మలపై తిరుగుతూ ఉంటుంది, పక్షులు చెట్టుపైన గూట్లో ఉంటాయి, గుడ్ల గుబ్బలు చెట్టు తొర్రలో ఉంటాయి. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ఒక డిఎస్సిలో క్వశ్చన్ కూడా అడిగాడు. కుందేలు బొరియల్లో నివసిస్తుంది. ఓకేనా, ఈ బిట్టు చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్ కూడా. మనకేది కుందేలు ఎప్పుడు కూడా బొరియల్లో నివసిస్తుంది. పెంపుడు జంతువులు, ఇంట్లో మనం పెంచుకునే జంతువుల్ని పెంపుడు జంతువులు అంటాం. పిల్లి, ఆవు మొదలగునవి. పక్షులు చూసుకున్నట్లయితే రెక్కలు కలిగి ఎగరగలిగే సామర్థ్యం గల జీవులే పక్షులు. అయితే పక్షులు ధాన్యపు గింజలను తమ ఆహారంగా తీసుకుంటాయి. అయితే ఆహారంగా చెట్టు మీద తమ నేర్పుతో నిర్మించిన గూళ్ళ లోపల నివసిస్తాయి. గుడ్లు పెట్టి పొదడానికి ఇవి చెట్ల దగ్గర ఈ రకంగా వాటికి సంబంధించిన గూళ్ళు అనేవి కట్టుకుంటాయి. వెరీ ఇంపార్టెంట్. వలస పక్షులు చూసుకున్నట్లయితే ఏ పక్షులైతే వాటి మనుగడ కోసం ఒక చోటు నుంచి మరో చోటికి రెక్కల సాయంతో సంచరిస్తూ ఉంటాయో అవి వలస పక్షులు అంటారు. సో పక్షులు ఎందుకు వలస వెళ్తాయని చూసుకుంటే మనకి 3 కారణాలు చెప్పొచ్చు జనరల్గా. ఫస్ట్ ఏంటంటే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడానికి, వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి, ఆహారం లభ్యత కోసం. తూనీగను తెలుగులో బూగ అంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే కీటకాలలో చూసుకున్నట్లయితే మలేరియా దోమలు ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా ద్వారా మలేరియా వస్తుంది. ఓకేనా సార్, రొనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వస్తుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 25ని మలేరియా డేగా జరుపుకుంటారు. సో ఈగల వల్ల విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వస్తుంది. ఈగల వల్ల మనకి చూసుకుంటే కలరా, టైఫాయిడ్ అనేవి వస్తాయి. వాంతులు, విరేచనాలు, అతిసారం అనేవి వస్తాయి. దీని నుంచి కలరా, టైఫాయిడ్ నుంచి. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా నుంచి ఇక్కడ మనకి ఏమొస్తుందని టోటల్గా మనకి కలరా, టైఫాయిడ్ కూడా రావడం జరుగుతుంది. సాల్మొనెల్లో టైఫా నుంచి మనకి ఇక్కడ బ్యాక్టీరియా ద్వారా మనకి జ్వరం అనేది వస్తుంది. దీన్ని టైఫాయిడ్ జ్వరం అంటారు. ఈ టైఫాయిడ్ జ్వరం అనేది సాల్మొనెల్లా టైఫీ ద్వారా రావడం జరుగుతుంది. నిల్వ నీటి లోపల వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కిరోసిన్, మలాథియాన్ వంటి మందులను పిచికారీ చేయడం ద్వారా దోమల గుడ్లను నాశనం చేయొచ్చు, అంటే కీటకాలను నాశనం చేయొచ్చు. ఇక్కడికి ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. గిజిగానిగూడు అనే పుస్తకాన్ని భీష్మ సహాని గారు రచించడం జరిగింది. చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. నీడనిచ్చి రోడ్డు పక్కన పెంచే చెట్లు చింత, వేప, మామిడి. మరి మీకు తెలిసిందే తాటి చెట్టు ఎంతో ఎత్తుగా పెరుగుతుంది. వాటి కోసం కొమ్మలు ఉండవు. ఆకులు పెద్దగా మట్టలుగా పెరుగుతాయి. వీటిని గుడిసెల మీద పైకప్పులుగా వాడతారు. అయితే చెట్ల వల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసినాయి, కాకపోతే టెక్స్ట్ బుక్ పరంగా ఒకసారి చూసుకోవాలి. నీడనిస్తాయి, స్వచ్ఛత కలిగిన గాలినిస్తాయి, కలపనిస్తాయి, పండ్లు, కాయలు కూడా ఇస్తాయి. మొక్కల్లో చూసుకుంటే మనకి 2 రకాలు ఉంటాయండి. నీటి మొక్కలు, ఎడారి మొక్కలు. నీటి మొక్కలు అంటే తెలుసు మీకు, నీటిలో పెరిగే మొక్కలు, కలువ, తామర. ఎడారి మొక్కలు చూసుకుంటే బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, తుమ్మ కూడా నీటిలో పెరుగుతుంటుంది. సో ఇవి ఇసుకలో నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో కూడా లభిస్తాయి. ఆకులు అంచులు రంపపుటంచులాగా నునుపులా ఉండే కొనలు పదునుగా ఉండే మొనదేవి. మరికొన్ని ఆకుల లోపల గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మామిడాకులు చూసుకుంటే చిగురుటాకులు లేతగా ఉంటే లేత ఎరుపులో ఉన్నట్టు, ముదురులో ఉంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయేటట్టుంటే అవి పసుపు రంగు లోపల ఉంటాయి. కుండలు తయారు చేసే ప్రక్రియ, ఈ స్టెప్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిని సరైన ఆర్డర్లో పెట్టుకొని అడుగుతుంటాడు. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే మొదటి స్టెప్ బంకమన్నులో నీరు కలిపి బాగా తొక్కడం, కుమ్మరి సారపైన పెట్టి మట్టి ముందును తిప్పడం, ఆకారం వచ్చేలాగా కర్రతో సలపతో ఆకారాన్ని తీయడం, నీడలో ఆరబెట్టడం, తర్వాత ఎండలో ఆరబెట్టడం, కుమ్మరి ఆవంలో కాల్చడం. ఇవి మనకి కుండలు తయారు చేసే ప్రక్రియ లోపల స్టెప్స్. పిల్లల సామర్థ్యాలండి ఇవి. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యం, ప్రాజెక్టులు, పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, ప్రశంసా విలువలు, జీవ వైద్యం, నిజ జీవిత వినియోగం. విద్య అనేది పిల్లల హక్కు, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. సర్వశిక్ష అభియాన్ నినాదం చూసుకుంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100, చిల్డ్రన్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 అండి. ఇక్కడ పిల్లల్లో ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందడానికి ఈ పుస్తకం తయారు చేయబడింది. 3rd క్లాస్ 4th క్లాస్ ఈవీఎస్ 2012-13లో ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. 3వ క్లాస్ ఈవీఎస్ని ఎప్పుడు 2012-13లో స్టార్ట్ చేశారు. 4th క్లాస్ ఈవీఎస్ని చూసుకుంటే 2013-14లో స్టార్ట్ చేశారు.